హాయ్ గాయ్స్ అలా ఉన్న ఇవాళ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తా. ఈ టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. మీ ఫోన్ ఆగమన్నా ఆగదు భయ్య. మీరు రోడ్డు మీద నుంచొని బాబా ఆగరా బాబా అంటే కూడా అది ఆగదు. మిమ్మల్ని దాటుకొని ఉరుకుతుంటుంది, అంత స్పీడ్ పోతుంది. ఆ టిప్స్ ట్రిక్స్ తెలవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడాలి. దానికంటే ముందు మీరు చేయాలంటే ఏంటంటే కామెంట్ సెక్షన్లో పోయి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్తే మంచిగా ఉంటుంది. అండ్ వీడియోని షేర్ చేయండి భయ్య, లైక్ చేయండి. నేను అడగటం మర్చిపోతున్నాను ఈ మధ్య, లైక్ చేయండి గాయ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ షేర్ చేయండి, ఎందుకంటే అందరి ఫోన్లు స్లో అవుతున్నాయి, నా ఫోన్ కూడా స్లో అవుతుంది. ఇదిగోండి, ఇది వితౌట్ ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది అప్లై చెయ్యని ఫోను. ఇదిగోండి, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ భయంకరంగా స్లోగా ఉంది. ఇది వచ్చేటప్పటికి అప్లై చేసిన ఫోను. సో ఈ ఫోన్ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో ఇది నా పర్సనల్ ఫోన్ అండ్ ఆ సెట్టింగ్స్ నేను ఇందులో ఏదైతే మీకు వీడియోలో చెప్తున్నాయో అవన్నీ ఇందులో అప్లై చేసింది. సో ఉరుకులాడుతుంటుంది ఈ ఫోను, ఇదేమో మెల్లగా నత్తలాగా నడుస్తుంటుంది. సో ఏంటి ఆ సెట్టింగ్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేప్పటికి భయ్య, నార్మల్గా మీ ఫోన్లో ఉన్న నోటిఫికేషన్లన్నీ ఆపేయండి. నోటిఫికేషన్ల వల్లనే సగం లొల్లు అవుతుంది ఫోన్లో. సో దానికి ముందు మీరు ఏం చేయాలి అంటే డే వైజర్ అన్న ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆన్ చేసుకోండి యాప్ని. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే కేటగిరీ ప్రకారంగా మీకు ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు నోటిఫికేషన్లు ఆపేసి ఇంకా టైం అయిపోయిన తర్వాత లైక్ మంచి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు చూపిస్తుంది. మిగతా కంపెనీ లైక్ నోటిఫికేషన్లు ఆ చెత్త ఈ చెత్త తీసేసి ఓన్లీ అవసరమైన నోటిఫికేషన్లు ఇస్తుంది. నోటిఫికేషన్లు ఆగిపోయినాయి అంటే సగం ఫోను బీభత్సంగా స్పీడ్ అవుతుంది. సో ఇది ట్రై చేయండి, మీకు మస్తు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి భయ్య, మీరు ఫోను ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు పటా నొక్కి దాన్ని సావగొట్టగాకండి సింపుల్గా. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ స్లోగా ఉంది కాబట్టి ఫోన్ భయంకరంగా స్లో అవుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంటర్నెట్ స్లోగా వస్తున్నప్పుడు ఒక 1 MBPS వస్తుంది. ఆ 1 MBPS ఒక 100 యాప్లు అడుగుతున్నాయి మీ ఫోన్లో నాకి అని కొంత ఇంటర్నెట్. సో అట్లా ఈ ఇచ్చే ప్రాసెస్లో ఎవరికి ఎంత ఇవ్వాలో తెలవక అక్కడ కన్ఫ్యూజన్లో మీకు స్మార్ట్ ఫోన్ అనేది ఓవరాల్గా ఏంటంటే కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. సో ఇంటర్నెట్ స్లోగా వచ్చినప్పుడు నా ఇంటర్నెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తే ఆ వీడియో చూడండి, మళ్ళీ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి గైస్, మీ ఫోన్లో రీసెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, రీసెంట్ యాక్టివిటీస్ వీడియోస్కి సంబంధించినవి, గేమ్స్కి సంబంధించినవి యాప్స్ అనేవి ఉంచకండి. మీకు అవి ఉన్నాయి అంటే ఎక్కువ ఫోన్ని ప్రెజర్ చేస్తుంటే అరే నువ్వు ప్రెజర్ అయ్యి మగ్గి అది స్లో అవుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రతిరోజు ఐదర్ ఎర్లీ మార్నింగ్ అయినా రాత్రిపూట పడుకునేటప్పుడైనా మీరు ఏదైతే యాప్స్ ఉంటాయో యాప్స్ యొక్క క్యాచీ డేటాని క్లియర్ చేయండి. మొత్తం యాప్స్ కాదు, మీరు ఎక్కువ యూజ్ చేసే యాప్ లైక్ ప్రైమ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు, లైక్ పబ్జీ మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పబ్జీలో నేను చెప్పిన ఇంటర్నెట్ సెట్టింగ్స్ అప్లై చేయండి, పింగ్ అనేది మంచిగా వస్తుంది. అప్పటికీ కూడా మీకు మంచిగా రావట్లేదంటే క్యాచీ డేటాని క్లియర్ చేయండి. లైక్ యూట్యూబ్లో ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, ఎక్కువ వాడే కొద్ది ఏమవుతుందంటే క్యాచీ డేటా స్టోర్ అయ్యి బఫర్ అవటం మొదలవుతుంది. సో అది క్లియర్ చేశారంటే మళ్ళీ నార్మల్ అవుతుంది. దాని తర్వాత ఇంకొకటి భయ్య, వారానికి ఒక్కసారైనా 0 నుండి 100% వరకు ఒకసారైనా ఛార్జింగ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఫోన్ మొత్తము ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. అంటే మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా లేచే నిద్రపోయాం బాగా, సడన్గా లైక్ ఒక 8 నుండి 10 గంటలు ఒక రోజు నిద్రపోయామంటే బీభత్సంగా మంచిగా ఎనఫ్ స్లీప్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటావో అంతే ఉంటుంది ఆ ఫోన్ కూడా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఎవ్రీడే ఈ పర్టికులర్ లాక్ టైంలో మీ ఫోన్ని రీఛార్జ్ చేయండి గైస్. ఇది చేశారు అంటే మీకు లైక్ 90% ఆఫ్ ద ల్యాగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే భయ్య ఇప్పుడు మనం మెమరీని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే యాప్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు దానికి కొంత పార్ట్ ఆఫ్ వర్క్ అనేది ర్యామ్లో స్టోర్ అవుతుంది. మనం రీస్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ర్యామ్లో ఉన్నది క్లియర్ అయిపోతుంది, ఫోన్ ఉరుకులాడుతుంటుంది ఇంకా. సో ఈ సెట్టింగ్స్లో అప్లై చేయండి, మీరు ఆగమన్నా ఆగదు భయ్య, ఫోన్ అంత స్పీడ్ ఉరుకుతుంటుంది. సో ఈ వీడియో కింద ఈ వీడియో మీరు అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతేగాని వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.